ఫ్రెండ్స్, మా తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఫ్రిడ్జ్లు బాగు చేస్తారనమాట. వాళ్ళ దగ్గర తెప్పించాను ఈ బాక్స్. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కదా. అందుకని చెప్పేసి ఈ వేస్ట్, ఈ గార్డెన్ వేస్ట్ ఇదంతా ఈ డబ్బా ఖాళీ చేశాను మట్టి. అదేమో వర్షానికి బొబ్బాస్కాయ తుక్కు తీసుకొచ్చారు ఈయన. అది ఒకటి ఎండిపోయి చూసారా, కాకపోతే తడిచిపోయి కుళ్ళిపోయి ఎలా ఉందో. ఈ పుల్లలు వేసేసి అడుగున ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే విత్తనాలు పెడదాము. నాకు ఈయన పడిపోయి అనుకోకుండా కాలు దెబ్బ తగిలించుకొని కూర్చున్నారు కదా. ఇంకా పిల్లలు ఇప్పుడు సెలవు పెట్టుకుంటే ఎప్పుడో ఆగస్టులోకి సెలవులు వచ్చినాయంట. ఇదిగోండి, ఇక్కడ అడుగున హోల్స్ ఉన్నాయి 2. ఇవి కంపోస్ట్ అయిపోతాయండి. మనకి వాటర్ మట్టి కూడా ఎక్కడ ఆక్కోకుండాను చక్కగా వెళ్ళిపోతాయి అన్నమాట పుల్లలు వేయడం వల్ల. ఇది ఇంత కష్టపడి ఇక్కడ హోల్ కోసం ఇక్కడ స్తంభం పగలగొట్టి ఇదంతా చేయించారు కదా సిమెంటు. మీకు కనిపిస్తుందిగా పాతదానికి కొత్తదానికి వేరియేషను. ఒక ఫలితం ఉండదన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇలాగా పందిరి కట్టా ఏమైనా ఎక్కిద్దామని. ఈ మునగ పొల్లులు ఉంటాయో ఉండవో పందిరి వేద్దామన్నా. ఇది కూడా వేసేస్తున్నాను కొబ్బరి చిప్ప. మనకి డ్రై లీవ్స్ లేనప్పుడు కార్డుబోర్డు డ్రై లీవ్స్ కింద చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను ఒక్కొక్కటిగా వేసేసి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఏమేమి వేసానా అని. ప్రజెంట్ అయితే పుల్లలు వేసాను, కొంచెం కుళ్ళిన ఆకులు అవి ఉంటే గార్డెన్ వేస్ట్తో పాటు అవి వేసాను. తర్వాత కార్డ్బోర్డ్స్ వేసాను.
నెక్స్ట్ లేయర్ పపాయ పేస్ట్ ఉంది. అది పేస్ట్ కాదండి, వేస్ట్. అది పేస్ట్ అయిపోయింది అనమాట, వర్షానికి తడిచి ఎండకి ఎండి. దాన్ని వేసేస్తాను. ఇదిగోండి, ఇది పపాయ వేస్ట్ను ఇంకా ఎండబెట్టిన మట్టి మొత్తం అంతా వేసేసాను. అయితే ఇంకా అటు పక్క పోగు పెట్టాను మొన్న సపోటాలు ప్రూనింగ్ అది చేసి, గార్డెన్ ఊడ్చిన వేస్ట్ అది ఉంటే దీనిపైన వేసేసాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఊడ్చేసి ఈ పైన మట్టి వేసి కొంచెం నీళ్లు చల్లేసాను అనుకోండి, మనకు ఎండావానం రెండు వస్తున్నాయి కాబట్టి తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. కాకపోతే రాళ్ళు అవి ఏమీ లేకోకుండానే ఇలాంటి రాళ్ళు అవి ఉంటే తీసేయాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆయనకి బాగోలేదు, నేను అందుకని వీడియోలు ఎక్కువ తీయట్లేదు, ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాను. ఇదిగోండి, పొద్దున్న మొక్కలకి నీళ్ళు పోయేటప్పటికి చూసారా ఎలా వెళ్ళిపోయినాయో. గోంగూర, ఇది వంగ, ఇది బెండ, ఇవి కూడా అన్నీ ప్రూనింగ్ చేసేయాలి. మందారాలు అదిగోండి, అక్కడ ఆ లైన్ మొత్తం